స్వామి, నీకు భక్తుల పోటీ పెరిగిపోయి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు స్వామి. నీకు రోజు ఓ కొబ్బరికాయ కూడా కొడుతున్నా, నువ్వు మటుకు నా మొహాన్ని ఓ కొబ్బరి చెప్పు కొడుతున్నావంతే. మాకు డబ్బివ్వు స్వామి, బోల్డ్ అంత డబ్బివ్వు స్వామి, లెక్క పెట్టుకోలేనంత డబ్బివ్వు స్వామి. మా ఆయన్ని రోజుకో కోటేసుకునే కోటీశ్వరుణ్ణి చేయి స్వామి. సబ్ ఎడిటర్ గారికి. ఓకే సార్. వచ్చింది పైరవి కోసం, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు ఆ యూనిఫామ్ దేనికి? ఈ యూనిఫామ్తో అయితే ఏ పనైనా ఈజీగా అయిపోద్దని. సరే సరే, ఎవరన్నా? ఇక్కడే, కానీ లాభం లేదు సార్. సరే, మీ ఎస్పీతో నేను చెప్తా, నీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా. నాది పూచి, ఓకేనా? అదే సార్, మీలాంటి పెద్దల సహాయంతో మంచి స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కాస్త గిట్టుబాటు ఉంటుందని. అది నిజమేలే. ఓ పని చేయి, హాయ్. ఓ 25,000 పట్టుకొని పొద్దున్న మా ఇంటికి వచ్చాయి. 25,000? కొత్తపేట అయితే 5,000, నువ్వు అడిగిన స్టేషన్కి 25,000. మొన్న మీ నరసింహరావుకి బోయినపల్లి స్టేషన్కి వేయించాను. ఎంత తీసుకున్నాను? 15. స్టేషన్ బట్టి ఉంటుందయ్యా, నీకు తెలుసు నాకు తెలుసు. 20 చేసుకోండి సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు? బేరాలు చేయడానికి ఇదేమన్నా కూరగాయల బజార్ అనుకుంటున్నావా? ఇది న్యూస్ పేపర్. ఉయ్యాల జంపాల దిగింది కోతి మొహం. పద్మ, ఏంటి కదా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ముందు నోరుతారు. లాటరీ ఉంది తగిలిందా? అమ్మా తల్లి, నోరిప్పితే డబ్బు గురించేనా? మా పెద్ద మావయ్య గారికి సీరియస్, గంటో గడియో అంటున్నారు. మా ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేశారు. మీ పెదమావ గారు చావు బతుకుల మధ్య ఉంటే నేను స్వీట్ పంచమని ఏ డాక్టర్ చెప్పాడు? అది కాదు రాజ్యం, మా మావయ్య గారికి పిల్లలు లేరు, పెళ్ళాలు లేరు, మేం తప్ప ఎవ్వరూ లేరు. కానీ 10-12 కోట్ల ఆస్తి ఉండొచ్చు. 10-12 కోట్ల? మరేమనుకున్నావు? జూబ్లీహిల్స్ లో బంగ్లానే 4-5 కోట్లు ఉంటుంది. టాక్టర్ ఏజెన్సీ 10 కోట్లు ఈజీగా చేస్తుంది. క్యాష్ ఎంత ఉందో మావయ్య గారు పోయిన తర్వాత లెక్కేస్తాను కానీ తెలీదు. అదేంటి నువ్వేడుస్తున్నావు? చెట్టంత మనిషి అంత ఆస్తిపాస్తులు కూడబెట్టి పిల్లా పిచ్చుగా లేకుండా పోతున్నారంటే నా మనసు బాధపడిందే. ఎంతైనా సాటి మనిషి కదా. నేను తోటి వాళ్ళ కష్టాలు చూసి తట్టుకోలేను, నీకు తెలుసు కదా. కాకపోతే ఆయన పైకి పోయాడు అనుకో, మేం జూబ్లీహిల్స్ బంగ్లాలకు పోవచ్చని చిన్ని ఆశ. నీ తప్పే ఉందిలే పద్మ. ఒకరి దురదృష్టం మరొకరు అదృష్టంగా మారుతుందని ఓ డాక్టర్ చెప్పాడులే. ఏంటో మా మంచితనమే మమ్మల్ని ఇలా కాపాడుతుంది స్వరాజ్యం. ఈ స్వీట్ అన్నయ్య గారికి మేము జూబ్లీహిల్స్లోకి మారిపోయాక మీరు కూడా అక్కడే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వచ్చేయండి. ఒకవేళ మా ఇంట్లోనే చిన్న అవుట్ హౌస్ లాంటిది ఉంటే మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు. మరి నేను బయలుదేరినా ఆయన ఫోన్ చేస్తారు. చూసారా సార్, ఈ డాక్టర్ల అన్యాయం. మా పెద్దనాన్నగారు బతకరు, చచ్చిపోతారని చెప్పారు. ఆయన చచ్చిపోతారని నేను చాలా కంగారు పడ్డాను సార్. కంగారు పడలేదు, ఆశపడ్డావు. మీ ఆవిడ స్వీట్లు కూడా పంచిందట మా ఇంటికి వచ్చి. దానికి కంగారు ఎక్కువ. అంటే బయట వాళ్ళ దగ్గర అయితే యాక్ట్ చేయగలం, కానీ మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి సార్. ఏమైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు సార్. కలుసుకుంటుంటే కడుపు రగిలిపోతుంది, అంటే కడుపు కాలిపోతుంది. రేయ్, ఆకలి వేస్తుంది, అర్జెంట్గా ఏమైనా చదువుకో. వింటానికా తింటానికా? నేను తినడానికి ఇడ్లీ, వడ, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి సార్. మిగిలిపోయినాయా? రే, ఇక్కడ తినడం కంటే ఇంటికి వెళ్ళి మా పిల్లలంటే గడ్డి తినడం బెటరు. పదండి సార్, వెళ్దాం రండి. రే, మీ ముసలాయన పోలేదనగా ఈ కోపం. మనిషి అన్నాక ఈ రోజు కాకపోతే రేపైనా పోవడం ఖాయం. అలాగే నీకు కోట్లు కలిసి రావడం కూడా ఖాయం. అదృష్టవంతుడు రా నువ్వు. నాకు ఉన్నారు చుట్టాలు, ఇంటికి వస్తే ఛార్జీలు కూడా నేనే ఇవ్వాలి. అంటే ఉద్యోగం సంగతి అయితే నీకు తెలుసు కదా. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చేస్తే ముష్టి బేరం ఒకటి కుదిరింది. అందుకే సార్, అయితే పొలిటికల్ లీడర్ అవ్వాలి లేదా పొలిటికల్ రిపోర్టర్ అవ్వాలి. మొదట మనం ఎలాగ అవ్వలేము సార్, ఎందుకంటే మీరు నాకు, నేను మీకు ఓటేసుకోవడం తప్ప మన పిల్లలు కూడా మనకు ఓటేరు. మీకు రెండోదే కరెక్ట్ సార్. ఇంకొంతకాలం మీరు ఇలాగే క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారనుకోండి, మీరే క్రిమినల్లా మారే ప్రమాదం ఉంది. వేద ఉద్యోగం ఇప్పుడు మారదామన్నా ఆ ఎడిటర్ గాడు ఒప్పుకోడు, రానివాడు. మన ఎడిటర్ గాడు 100 సంవత్సరాలు బతుకుతాడు ఎదవ. మా పెద్దనాన్నలాగా సార్. అది నన్ను అడుగుతావేంట్రా? డాక్టర్ని అడగాలి.
ఆ డాక్టర్లు ఆడు పేషెంట్గా ఉన్నప్పుడు చెప్పారు సార్ రేపో మాపో పోతాడని. ఆడు పోతాడేమో అని ఎంతో పేషెంట్స్తో ఎదురు చూశాను సార్. ఇప్పుడు నేను పేషెంట్ నయ్యిలో ఉన్నాను సార్. క్యారేజీలు మోయడానికి ఆఖరికి ముడ్డిగడడానికి ఉన్నాను వాడుకుంటాడు సార్. హలో. మీకు సెల్ ఫోన్ ఉన్నది ఎందుకయ్యా? ఫోన్ వస్తే ఎత్తి చావచ్చుగా. చావరు. సర్లే, మొత్తానికి దొరికావు. సార్, ముంబై ఎక్స్ప్రెస్కి కొత్తపేట దగ్గర యాక్సిడెంట్ జరిగింది, తెలుసా? తెలీదు. ఆ పంది ఫేస్ ఫోటోగ్రాఫర్ నీలాద్రి గాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. వాడికి ఫోన్ చేస్తే వాడైనా లిఫ్ట్ చేసి చావచ్చుగా. చావడు. వాడిని తీసుకెళ్ళి. సార్ భోంచేద్దామని ఇంటికి వెళ్తున్నాను సార్. ఏమయ్యా, అంత ప్రమాదం జరిగితే భోంచేసి వెళ్తాను, పడుక్కుని వెళ్తాను, పళ్ళు తోముకుని వెళ్తాను, ఏంటిదంతా? బుద్ధిలేదా? ఉండదు. సిటీ ఎడిషన్ టైంకి ప్రమాద వార్త ఫోటోలతో సహా కవర్ చేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదా? కావాలి. అసలు న్యూస్ లెక్క చేస్తుంటాను. ఓకే సార్, ఓకే. ఇలా అర్ధరాత్రులు తిండి తిప్పలు లేకుండా రైలు కట్టలంటే తిరగడానికి మనం పోర్టర్లమా రిపోర్టర్లమా సార్? ఏదో ఒకట్లే. సార్ ఇటు కాదు, ఇలా వెళ్తే షార్ట్ కట్. సార్ సార్ ఈ యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది? అరగంట పైన అయింది. ఎంతమంది చనిపోయి ఉంటారు? తెలీదండి. సార్ 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 ఏంటి? జరిగి చాలాసేపు అయిందంట. ఇంకా మిగిలిన ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇలాంటప్పుడు కూడా నేను తీసిన ఫోటోల కింద నా పేరు అయిపోతే నేను ఒప్పుకోను సార్. వేరేం కర్మ, నీ ఫోటో కూడా వేస్తా. ఇది చూడమ్మా. అది అమ్మన దొరికారు. హలో హలో, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఏమోనయ్యా, నువ్వే వెతుకోయా బాబు. అసలే టెన్షన్లో ఉంటే మధ్యలో ఈడొకడు. రేయ్, రండిరా తొందరగా. సార్ చూసావా, ఎవడికి దొరికింది వాడు పట్టుకొని పారిపోతున్నాడు. మనిషి మాంసం ఉప్పుగా ఉంటుంది కాబట్టి వదిలేశారు. కాస్త రుచిగా ఉంటే ఈ శవాలను కూడా పట్టుకుపోయారు. గొప్పగా ఉంటుందా? రే, మీ దొంగ మొక్కలు పొద్దున్న పేపర్లో చూసుకుంటారా? ఏరిళ్ళు మీ బ్యాడ్ లక్. సాయం చేద్దాం అనుకున్నానమ్మా. నువ్వు తీసుకో. ఏయ్, తీసుకోమంది ఫోటో కాదు, ఇవి ఇవి తీసుకో. ఇది దొంగతనం సార్. అందులోనూ చచ్చిపోయిన వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకోవడం అంటే మరీ అన్యాయం సార్. పోనీ నేను తీసిస్తే నువ్వు తీసుకుంటావా? కళ్ళగద్దుకుని మరీ తీసుకుంటాను సార్. వచ్చేస్తాను సార్. ఇది నాకే. ఓకే. పాపం ఘోరం కదా, అన్యాయంగా చచ్చిపోయింది. అవునవును. ఇంకేముంటాయి, వీళ్ళు వెళ్తున్నారు అనవసరంగా. ఎంత సంపాదించినా ఇప్పుడే ఈ రాత్రి సంపాదించేయాలి. నన్ను కూడా గుర్తుంచుకోండి సార్. వాటాలు కరెక్ట్గా ఉండాలి సార్. 50-50. ఏయ్, చైన్ లాగు. ఏది? త్వరగా కానీ మళ్ళీ ఎవరన్నా వస్తారు. అదేం చేసుకుంటారు సార్? ఎహె, ఆ చైన్ కాదు, ఈ చైన్. ఎలా బతుకుతావో ఏంటో. సార్ ఆ ఏసీ బోగిలోకి వెళ్తే పద, బాగా బలిసి ఉంటారు. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. నేను బయట ఎవరు రాకుండా కాపలా కాస్తాను. సరే. అమ్మయ్య. తప్పండి తప్పండి తప్పండి. సార్ ఏమైనా దొరికిందా? ముందు పట్టుకో. ఇవ్వండి, నేను పట్టుకుంటాను. తొందరగా దిగండి. చోర్ నహీ హూ, మే జర్నలిస్ట్ హూ. ఇది సరిగ్గా తగలదు. ఏయ్, నువ్వు ఫోటోలు ఇస్తా ఉండు, నేను ఈ 2 సూట్ కేసులు ఇంట్లో పెట్టేసి వస్తాను. సార్ 2 సూట్ కేసులు మీరే పట్టుకెళ్ళిపోతారా? దీంట్లో ఒకటి నీది, రేపు పొద్దున వచ్చి పట్టుకుపో. నీ బరువు కూడా నేనే మోస్తున్నందుకు సంతోషించు. సార్ తొందరగా వచ్చేయండి. ఎడిషన్ లేట్ అయితే ఎడిటర్ గారు కోపడతారు. 10 నిమిషాలు, 10 నిమిషాలు.
నిన్ను ఫోటోలు తీయమన్నాను కదరా. అంటే ఈ సూట్ కేసులో అంటే నీ సూట్ కేసు పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను అనుకున్నావా? రామ ఎంత మాట సార్. అంటే మీరు ఒక్కళ్ళే 2 సూట్ కేసులు పట్టుకుని వెళ్ళలేరు కదా అని. సరే సరే త్వరగా. ఇదిగో. అలాగే 2 ఉన్నాయి సార్. అమ్మయ్య వచ్చేసా. ఏయ్, ఆ రెండిట్లో ఒకటే నీది. సారీ సార్. ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్. అబ్బా నీలాద్రి, దేనిలో ఉందో నాకు ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో ఒకటి తీసుకో. దొంగ సొత్తు గురించి అర్ధరాత్రి నడివీధిలో ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు. తొందరగా. రెడ్ డేంజర్, వీడికే ఇచ్చేస్తాం బెటర్. ఇదే తీసుకోండి సార్. సార్ తొందరగా వచ్చేయండి. ఎక్కడ ముట్టి ఇవన్నీ? సూట్ కేసు ఏంటి? నిజం చెప్పు, పాపకి పెన్నిని తెస్తున్నావు కదూ? అయినా నీకంత సీన్ లేదులే. ముందు ఎయిర్ బ్యాగ్ తీ, అర్జెంట్గా వెళ్ళాలి. ఇంతకీ ఏమైందో చెప్తావా? ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయింది, చాలా మంది పోయారు. చేతి దొరికిన నెక్లెస్లు గాజులు తీశాను. మళ్ళీ వెళ్ళాలి. ఏయ్, ఓ! మొత్తానికి ముంబై ట్రైన్ మూలాన బాగా ట్రైనింగ్ అయ్యావన్నమాట. పద, నేను వస్తా. నేనేమన్నా షాపింగ్కి వెళ్తానా? తెలుసు, రాబింగ్కి. దీని నిండా బంగారమేనా మూర్తి? ఏమో, నాకేం తెలుసు. అయ్యో, నీ మతి మరుపు మండ. దీని తాళాలే తేలేదు. ఆ? ఈ సూట్ కేసు ఓనరు ట్రైన్లో శవమై పడున్నాడు. వాడిని అడిగి తీసుకురానా? మొహం చూడు. ఇగో, ఇవి మొత్తం 18 గాజులు, 4 గొలుసులు, 2 నెక్లెస్లు. పొద్దునే నాకు అప్పచెప్పాలి. జాగ్రత్త, తలపేసుకో. మూర్తి, మూర్తి, ఏంటి? వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో సూట్ కేసులకి మారు తాళాలు తయారు చేసేవాడు ఉంటాడు కదా, వాడిని తీసుకురా. మర్చిపోద్దు. ఏంటది? మా ఆవిడిచ్చింది సార్. ఎన్నిసార్లు తిరుగుతారు, అంత ఆశ పనికిరాదు. ఈ బస్తాడు తెస్తే చాలందండి. ఎంతసేపు నీ స్వార్థమేనా? తెచ్చినోడు 2 సంచులు లేవచ్చుగా. ఊరుకోండి సార్, ఈ హైదరాబాద్లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు. ఇంకోటి నేను ఎక్కడ చూడగలను? తొందరగా పోనండి, తెల్లారిపోతుంది. मंत्री जी, आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया, ये तो आपको पता है. मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स है. वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है. ये जिम्मेदारी निभाने के लिए मैं आपको 50 लाख दूंगा. अब भी दूंगा. ये जिम्मेदारी आप पर रही साहब. आप फिक्र मत कीजिए, आपका काम हो जाएगा. जी, मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ. आपका शेयर आपका मिल जाएगा. ఓకే సార్. జాగ్రత్త. ధీరులాల్ సూట్ కేసులో నుంచి వజ్రాలు తీసేసి సూట్ కేసు ఎక్కడో దూరంగా విసిరి. వజ్రాలు నీకు సగం, నాకు సగం. ओके डील सर. मैं होम मिनिस्टर बात कर रहा हूँ. गुड इवनिंग सर. एसी कोच में धीरूलाल को ट्रेस करके उनके सूटकेस को सीज करके पुलिस एस्कॉर्ट के साथ फ्लाइट से इमीडिएटली मेरे पास भेज देना. ओके सर. आप काम पे लग जाओ. देन व्हाट अबाउट माय? यस यस, आई विल कंसिडर यू फॉर द सीबीआई डायरेक्टर पोस्ट. నీకేం అన్యాయం చేయను. ఆ వజ్రాల్లో 80% నాకు, 20% నీకు. ఓకేనా? ఓకే సార్. తొక్కలో పర్సంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా? నాకు ఇవ్వాల్సింది నేను, ఇస్తే తీసుకోవాల్సింది నువ్వు.